హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వియాంతో అమ్మ. సో ఈరోజు మన విజయనగరంలో నేను మీకు ఒక ప్లేస్ చూపించబోతున్నాను. ఇది కోట బ్యాక్ సైడ్ ఏరియా. ఇది వన్ ఆఫ్ ద గేట్ కోటలోకి వెళ్ళడానికి. అండ్ ఇదంతా కూడా ఫోర్ట్ ఏరియా. సో నేను ఫోర్ట్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? కాదు, అది ఆల్రెడీ నేను ఇంకో వ్లాగ్లో చేశాను. అది లింక్ కూడా షేర్ చేస్తాను, ఇఫ్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ ఇట్. బట్ ఈరోజు మీకు ఏం చూపించబోతున్నానంటే అ గ్రేట్ పర్సన్ ఇల్లు ఇది. హీస్ నన్ అదర్ దాన్ గురజాడ అప్పారావు గారు. అసలు గురజాడ అప్పారావు గారి ఇల్లు మన విజయనగరంలో ఉంది అంటే అది చాలా గర్వించగల విషయం కదా. గురజాడ అప్పారావు గారు హీస్ బోర్న్ ఇన్ 1862 September 21st. హీఈస్ అ గ్రేట్ రైటర్, తెలుగు పోయెట్, ప్లే రైటర్ అండ్ ఆల్సో సోషల్ రిఫార్మర్. గురజాడ అప్పారావు గారిని ఫాదర్ ఆఫ్ మోడర్న్ లిటరేచర్ అని కూడా అనేవారంట. అంత ఈజీ కాదు కదండి. ఈ రోజుల్లో మోడర్న్ సొసైటీ ఉంది, అట్లీస్ట్ ఒక 50% ఆఫ్ ద పీపుల్ మైండ్ సెట్ అనేది మారింది. కాబట్టి ఇప్పుడు మనం మోడర్న్గా ఆలోచించడంలో అంత గొప్పతనం ఏం లేదు. కానీ అట్ ద టైమ్ ఆఫ్ 1890s అప్పుడు ఆలోచించండి, ఎన్ని మూఢనమ్మకాలు, అప్పుడు వ్యక్తిత్వాలు, అప్పుడు ఆలోచనలు అంతా కూడా ఇప్పటికీ అప్పటికి చాలా డిఫరెంట్ ఉంది. అయినా ఆ రోజుల్లో అంత మోడర్న్గా అంత మంచిగా ఆలోచించి సమాజానికి ఏదైనా మార్పు తేవాలి అని ఆలోచించిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషి మన గురజాడ అప్పారావు గారు. మన గురజాడ అప్పారావు గారు ఎన్నో పోయమ్స్ రాశారు. అందులో కొన్ని దేశమును ప్రేమించుమన్న, కవిత్వము, భారతీయుడు, మంచి అధ్యాత్మం, ప్రజాశక్తి, ఇలా చాలా కవిత్వాలు రాసి అందులో దేశాన్ని మనం ఎలా ప్రేమించాలి, మన సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఎలా ఇచ్చుకోవాలి, ఇన్నర్ పీస్ ఎలా ఫామ్ చేసుకోవాలి, భారతీయుడు అనే దాంట్లో అసలు దేశాన్ని మనం ఎలా ప్రేమించాలి, మనకి దేశం మీద ఎంత గౌరవం ఉండాలి, ఇలాంటివన్నీ కూడా ఆయన పోయమ్స్ త్రూ చాలా చెప్పారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మనకి చెప్పింది కూడా ఆయనే కదా. దాంతోపాటు చాలా ప్లేస్ రాశారు. కన్యాశుల్కం అని, రామరాజ్యం అని, ఇంకా చాలా రాశారు. అందులో కన్యాశుల్కం అనేది చాలా ఫేమస్ అయింది. ఆల్మోస్ట్ అట్ ద ఇయర్ 1892 ఆ టైంలోనే ఆయన కన్యాశుల్కం అనే నాటకాన్ని ప్లే చేశారు. అప్పట్లో చైల్డ్ మ్యారేజెస్ అండ్ డౌరీ సిస్టమ్ అనేది చాలా హెవీగా ఉండేది. అలాంటప్పుడు సోషల్గా మెంటాలిటీని చేంజ్ చేయాలి, జనాలను మార్చాలి అనే ఉద్దేశంతో ఆయన రాసిన కన్యాశుల్కం చాలా ప్రాముఖ్యమైనది. గురజాడ అప్పారావు గారి కంట్రిబ్యూషన్స్ విల్ ఆల్వేస్ కంటిన్యూ టు ఇన్స్పైర్ అస్ అండి. అండ్ దే విల్ బీ ఆల్వేస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ హెరిటేజ్. మన తెలుగు పోయట్రీ ఉన్నంతకాలం ఆయన్ని మనం గుర్తు చేసుకుంటూనే ఉండాలి. అండ్ ఈ ఇంటితో ఇంకొన్ని మెమరీస్ ఉన్నాయి. అదేంటంటే మా గ్రాండ్ ఫాదర్ శివరామరాజు గారు ఈ ఇంట్లోనే అద్దెకి ఉండేవారంట. అంటే మా డాడీ వాళ్ళ చిన్నప్పుడు. సో ఈ ఇంటిని అప్పట్లో అద్దెకని ఇచ్చేవారు. ఆ టైంలో వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 3-4 years వరకు ఇదే ఇంట్లో ఉన్నారంట. సో నేను ఈ వీడియో తీయడానికి వచ్చేటప్పుడు మా డాడీ ఆయన ఎక్స్పీరియన్స్ అంతా చెప్పారు. సేమ్ అలానే ఉంది, ఇల్లుని ఏ మాత్రం కూడా మార్చలేదు. ఆ తర్వాత దీన్ని లైబ్రరీగా కన్వర్ట్ చేశారంట. సో ఇదే ఇవాల్టి మన వీడియో. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్ and please do like, share and subscribe for more such videos. Thank you so much for watching.